నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూన్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి జూన్ మాసంలో కర్కాటక రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా తండ్రి వైపు బంధుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే చిన్న మనస్పర్ధలు కానీ, పెద్ద కుటుంబాలు ఎవరికైతే ఉంటాయో ఆ కుటుంబాల్లో కొన్ని ఆస్తి తగాదాలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఎక్కువగా చోటు చేసుకునే అవకాశాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. తర్వాత వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ, లేదా అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, పర్సనల్గా చికాకు కాజ్ అవ్వటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఈ మాసం అంతా కూడా ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కూడా కొంత అధికంగా ఖర్చులు అవ్వటము, రాని బాకీలు వసూలు కాకపోవటము, ఊహించిన దానికన్నా కొంత ఖర్చు ఎక్కువ అవ్వటము, ధనం వృధాగా ఖర్చు అయిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొంత మాట తీరు ఇదంతా కూడా మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడినా అది నెగిటివ్గా రియాక్ట్ అయ్యే, అంటే ఎదుటి వాళ్ళు తీసుకునే విషయంలో అది నెగిటివ్గా ఇంపాక్ట్ అన్నది స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులకు సహాయం చేయబోయి మీరు ఇరుక్కునే సిచ్యువేషన్స్ కానీ, ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే కుటుంబ విషయాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఫైనాన్షియల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా, అంటే ఏవైనా ఫైనాన్షియల్ అయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరము. ఇక జూన్ 1, 2 వీక్స్లో ముఖ్యంగా కొంత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని శుభవార్తలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కొంత అత్యధికంగా విద్య పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జూన్ 3, 4 వీక్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి 3, 4 వీక్స్ అయితే అనుకూలంగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత పెంచుకోవడం చాలా అవసరము. ఆందోళన కలిగించే సన్నివేశాలు, సిచ్యువేషన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనా కొంత వర్క్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. ఇక కర్కాటక రాశి వారు ఈ మాసంలో శివారాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. అలాగే శివారాధన, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయి. స్వస్తి.